హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి అనాలిసిస్ గురించి అయితే మనం డిస్కస్ చేసాము. సో ఈ అనాలిసిస్ ఏదైతే ఉందో మనకి ఇది 1 ఆర్ 2 డేస్కి కాకుండా మనకి మోర్ దెన్ ఒక 3-4 డేస్ వరకు అయితే మనకి అనాలిసిస్ అనేది మనకి యూజ్ అనేది అవుతుంది. అండ్ సమ్ టైమ్స్ మనకి ఇది 1 వీక్ వరకు కూడా మనకి అనాలిసిస్ అనేది మనకి వర్క్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఇది అంటే లైక్ బేస్డ్ ఆన్ అది మనకి అది కంప్లీట్ అవ్వడం అలా ఏదైతే వేవ్స్ ఉన్నాయో అది కంప్లీట్ అయ్యేంత వరకు తీసుకున్న టైంని బట్టి. సో ఇక్కడ మనం చూసుకుంటే అంటే డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే మనం వెళ్ళిపోదాము. దానికంటే ముందు ఒకవేళ మీరు మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్టయితే మన ఛానల్‌లో ఉన్న కంటెంట్‌ని చూడండి. కంటెంట్ గనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తోని కూడా షేర్ చేయండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి మార్కెట్ అనేది ఇక్కడ హైని ఫార్మ్ చేసుకొని మనకి ఇక్కడ ఒక ఇంపల్స్ వేవ్ అనేది మనకి ఫార్మ్ అనేది అయ్యింది. దాని తర్వాత మనకి ఫస్ట్ కరెక్ట్ వేవ్ అయితే మనకి ఫార్మ్ అనేది అయ్యింది. సో ఇక్కడ కరెక్ట్ వేవ్ అనేది మనకి చాలా తక్కువ టైంలో మనకి ఫార్మ్ అనేది అయింది కాబట్టి, అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ప్రీవియస్ ఏదైతే మనకి ర్యాలీ అనేది పైకి వచ్చిందో ఇది మనకి చాలా స్లో మూమెంటంతో వచ్చింది. సో ఈ చాలా స్లో మూమెంటంతో మనకి రావడం వల్ల మనకి ఇక్కడ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ అనేది మనకి ఇవ్వలేదు. సో దానివల్ల ఏంటంటే నేను ఇక్కడ నుంచి ఇంకో కరెక్షన్లోకి వెళ్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ అయితే నేను చేశాను. సో మనకి ఒక డబ్ల్యూ వేవ్ ఫామ్ అయింది. అండ్ ఇక్కడ మనకి ఒక ఎక్స్ వేవ్ అయితే మనకి ఫామ్ అనేది అయింది. సో ఎక్స్ వేవ్లో మనకి ఏబిసి ఇక్కడ మనకి థర్డ్ వేవ్ కూడా మనకి ఫామ్ అనేది అయిపోయింది కాబట్టి యాజ్ ఆఫ్ నో ప్రజెంట్గా మనకి ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ అయితే మనకి రావాలి. సో మనకి ఇది డబ్ల్యూ, దాని తర్వాత ఎక్స్ వేవ్, దాని తర్వాత మళ్ళీ కొంచెం మనకి వై వేవ్ అయితే మనకు వస్తుంది. సో ఈ వై వేవ్ మనకి జిగ్జాగ్ ఫామ్ అవుతుందా లేదంటే మనకి మళ్ళీ ఇంకొక ఫ్లాటా ఇంకొక ట్రయాంగిల్ అనేది మనకి తెలియదు. సో అట్లీస్ట్ మనకి కొంత ఫామ్ అయితేనే మనకి తెలుస్తుంది. ఇక్కడ మనకి ఫ్లాట్ అనేది మనకి ఫామ్ అయింది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఇక్కడ ట్రయాంగిల్ మనకి ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే మనకు ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ సైడ్ వేస్కి వెళ్తుంది కాబట్టి. లేదా ఒకవేళ ట్రయాంగిల్ కాకపోతే మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ మనకి ఎక్కువ వచ్చే ఛాన్స్ మళ్ళీ మనకి ఫ్లాటే ఉంటుంది. ఇక్కడ మనకి ఫ్లాట్ ఫామ్ అయింది కాబట్టి. సో ఫస్ట్ మనకి ట్రయాంగిల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదా నెక్స్ట్ మనకి ఫ్లాటే ఉంటుంది. సో ఈ రెండిట్లో ఏది ఫామ్ అయినా కూడా మనకి టైం కన్జ్యూమింగే ఉంటుంది మ్యాక్సిమం కూడా. సో ఇక్కడ నుంచి మనకి మార్కెట్ ఒకవేళ ట్రయాంగిల్ కనుక మనకి ఫామ్ అనేది అయితే మనకి డౌన్ సైడ్లో 24,452 లెవెల్స్ వరకు అయితే మనకి ఫార్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మార్కెట్ ట్రయాంగిల్ కాకుండా ఫ్లాట్ కనుక మనకు ఫామ్ అనేది అవుతున్నట్టయితే మార్కెట్ మళ్ళీ మనకి ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ ఏదైతే ఉందో 24,000 లెవెల్స్ వరకు కూడా మనకి డౌన్ సైడ్ అనేది వచ్చి మళ్ళీ అప్ సైడ్ 24,000కి వచ్చి మళ్ళీ మార్కెట్ హైయర్ లెవెల్స్కి వచ్చి దాని తర్వాత మళ్ళీ మనకి మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. ఒకవేళ జిగ్జాగ్ కనుక మనం చూసినట్టయితే జిగ్జాగ్లో మనకి ఫస్ట్ కరెక్షన్ వచ్చేసరికి మనకి ఈ 24,731 లెవెల్స్ వరకు అయితే మనకు వస్తుంది. మార్కెట్ 24,731 లెవెల్స్ వరకు అనేది వచ్చి దాని తర్వాత మళ్ళీ మనకు ఒక పుల్ బ్యాక్ అన్నది తీసుకొని తిరిగి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో జిగ్జాగ్ అయితే మనకి చాలా తక్కువ టైంలోనే మనకి కరెక్షన్ అనేది మనకి ఎండ్ అనేది అయిపోతుంది. ఒకవేళ జిగ్జాగ్ కనుక మనకి ఫామ్ అనేది అయితే మోస్ట్ ప్రాబబ్లీ మనకి 2 సెప్టెంబర్ వరకు అయితే మనకి ఎండ్ అనేది అయిపోవాలి. ఒకవేళ 2 సెప్టెంబర్ కనుక మనకి అవ్వకపోతే అంటే ఆ టైం వరకు మనకి ఒక మార్కెట్లో ఇది ప్యాటర్న్ అనేది మనకి ఎండ్ అనేది అవ్వకపోతే ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక 1 మంత్ కూడా మనకి మార్కెట్ ఈ విధంగానే కరెక్షన్లో ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ అదే ఎక్స్టెండెడ్ కరెక్షన్లోకి వెళ్తున్నట్టయితే మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ మనకి ఫ్లాట్ లేదంటే మనకి ట్రయాంగిల్ మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ అయితే మనం చేయొచ్చు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ మనకి మార్కెట్ డౌన్ సైడ్కి అయితే మనకి వస్తుంది. కానీ ఇక్కడ ఒకటి మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ రావాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి మార్కెట్ ఇక్కడ యాజ్ ఆఫ్ నో మనకి ఇక్కడ సపోర్ట్ లెవెల్స్ దగ్గరలోనే ఉంది. ఈ ట్రెండ్ లైన్ మనకి బ్రేక్అవుట్ అన్నది ఇవ్వాలి ఇప్పుడు మనకి ఫస్ట్. యాక్చువల్గా నేను ఇవాళ మార్కెట్ ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి స్టార్ట్ అయిందో డౌన్ సైడ్కి స్టార్ట్ అవ్వగానే నేను పుట్ ఆప్షన్ని బై అయితే చేశాను. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేను పెట్టడం అయితే జరిగింది. అండ్ మార్కెట్ ఈ లెవెల్స్లో ఉన్నప్పుడు నేను చాలా చిన్న ర్యాలీ వస్తుంది ఇక్కడ ఒక కాల్ ఆప్షన్ తీసుకుంటున్నాను అని చెప్పేసి చెప్పాను. సో ఇది 25,133, 131 లెవెల్ అన్నది నా ఫస్ట్ టార్గెట్ ఉండే. అండ్ ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ మనకి బ్రేక్ అయితే ఇక్కడ ఆల్మోస్ట్ ఈ లెవెల్ అంటే ఇక్కడ ఏదైతే ఉందో 25,150, 160 లెవెల్స్ వరకు వెళ్తుందని చెప్పేసి అనుకున్నాను. కానీ మార్కెట్ ఈ 131 లెవెల్నే మనకి మంచి రెసిస్టెన్స్ లాగా తీసుకొని మార్కెట్ డౌన్ సైడ్కి అయితే వచ్చింది. కానీ ఈ పాయింట్ బ్రేక్అవుట్ అవ్వడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. వన్స్ మార్కెట్ ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ మనకి బ్రేక్అవుట్ ఇస్తే మనం అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ డౌన్ సైడ్కి అయితే మనకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా మళ్ళీ ఇక్కడ మనకి ఫ్రెష్ హై కనుక మనకి ఫామ్ చేస్తున్నట్టయితే ఇంకా లైక్ ఆల్మోస్ట్ ఇంకొక 2 వీక్స్ అట్లీస్ట్ మనకి 1 to 1.5 వీక్ అయితే మళ్ళీ మనకి ఇంకో అప్ ట్రెండ్లోనే ఉండే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. ఒకవేళ ఇక్కడ నుంచి ఒక ఫ్రెష్ హై ఫామ్ చేస్తే, ఒకవేళ ఫ్రెష్ హై ఫామ్ చేయకుండా మనకి బ్రేక్అవుట్ ఇస్తే మనం అనుకున్నట్టుగానే మార్కెట్ డౌన్ సైడ్కి అయితే మనకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. సో అది రేపు మనకి మాక్సిమం డిసైడ్ అనేది అయిపోతుంది మార్కెట్ డౌన్ సైడ్కి వస్తుందా లేదా అనేది. నేను ఆల్రెడీ షార్ట్ పొజిషన్స్ తీసేసుకొని దీన్ని నేను స్టాప్ లాస్ లాగా అయితే పెట్టేసుకున్నాను నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ మనకి కన్ఫర్మేషన్ అయితే మనకి వాళ్ళు ఇచ్చేసింది. ట్రెండ్ లైన్ మనకి బ్రేక్అవుట్ అయితే మనకి ఇచ్చేసింది. సో ఇక్కడ మనకి ఒక ఎక్స్ ప్యాటర్న్ అయితే మనకి ఫామ్ అనేది అయింది, డబుల్ ఎక్స్. సో మనం చూసుకుంటే మనకి ఫస్ట్ డబ్ల్యూ వేవ్లో మనకి ఫ్లాట్ ప్యాటర్న్ ఫామ్ అయింది.
దాని తర్వాత మళ్ళీ మనకి ఎక్స్ వేవ్ ఫామ్ అయింది. దాని తర్వాత మళ్ళీ మనకు ఒక జిగ్జాగ్ వై వేవ్లో జిగ్జాగ్ ఇది కూడా మనకి ఫ్లాటే, మనకి ఫ్లాట్. దాని తర్వాత మళ్ళీ మనకి ఫ్లాట్ అనేది ఫామ్ అనేది అయింది. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఒక ఎక్స్ వేవ్ ఫామ్ అనేది అయ్యింది. సో ఎక్స్ వేవ్ మనకి కంప్లీట్ అనేది అయిపోయింది. ఇక్కడ ట్రెండ్ లైన్ కూడా మనకి బ్రేక్అవుట్ అయితే మనకి ఇచ్చింది. సో బ్రేక్అవుట్ ఇచ్చింది అండ్ కన్ఫర్మేషన్ కోసం అని చెప్పేసి మనం ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఈ లెవెల్స్ 50,885 లెవెల్స్, ఈ లెవెల్స్ మనకి బ్రేక్అవుట్ అయితే మనకి రావాలి. ఇది ఈ కన్ఫర్మేషన్ మనకి ఇస్తే అది ఇంకా మనకి 100% మనకి కన్ఫర్మేషన్ ఇచ్చినట్టు. అండ్ అక్కడ నుంచి మళ్ళీ మనకి మార్కెట్లో ఆల్మోస్ట్ మనకి 49,632 లెవెల్స్, లేదా అవసరం అయితే మనకి ఇంకా ఈ లెవెల్స్ ఏదైతే ఉందో 48,940 లెవెల్స్ వరకు కూడా మనకి మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో కొంచెం వెయిట్ అయిన వాచ్ అయితే చేయండి. రెండిట్లో కూడా మనకి అంటే లైక్ బ్యాంక్ నిఫ్టీ హాఫ్ కన్ఫర్మేషన్ అయితే మనకు వచ్చేసింది, ఇంకొంచెం కన్ఫర్మేషన్ అయితే మనకి రావాలి. అండ్ నిఫ్టీలో ఇంకా కన్ఫర్మేషన్ అనేది మనకి రాలేదు. సో ఈ రెండిట్లో మనకి కన్ఫర్మేషన్ వస్తే మనం ఇందులో హ్యాపీగా షార్ట్ పొజిషన్స్ని తీసుకొని మనం ఒక ఆల్మోస్ట్ ఒక 1,500 to 2,000 పాయింట్స్ని మనం ఈజీగా ఇందులో క్యాప్చర్ అయితే మనం చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మన నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్, జై హింద్.